బేసిక్ గా మనకి తొందర ఎక్కువ చేసేది మొత్తం చిందర విందర. ఈ 1 వీక్ నుండి అదుగో ఇట్లా ఏంటంటే వీక్ వచ్చేసి 1 వీక్. హాయ్ అందరికి చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. హాయ్ సబ్స్క్రైబర్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మా మమ్మీ బాగుందని చెప్పు. మా చిట్టి తల్లి గోడ మీద బల్లి చెప్పిన ఇంట్రడక్షన్ అయితే వినేశారు కదా. ఇట్లా కోతి పనులు ఇట్లా తప్పులు మాట్లాడతానని బేసిక్ గా నేను లైవ్ ఎప్పుడు మాట్లాడను. బేసిక్ గా మనకి తొందర ఎక్కువ చేసేది మొత్తం చిందర విందర. అందుకే లైవ్ తక్కువ మాట్లాడతాను. ఇట్లా మాట్లాడేది రికార్డ్ చేసే మాట్లాడతాను. కానీ ఈసారి మాత్రం కొంచెం ధైర్యం తెచ్చేసుకొని మాట్లాడాలి అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పులుంటే తప్పకుండా క్షమించేసేయండి. మీరు క్షమించేస్తారు, ఎందుకంటే నా బుజ్జి క్యూట్ సబ్స్క్రైబర్స్ కాబట్టి. అందరికి నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. అందుకే కదా నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాననే కదా మీరు అంటారు. థ్యాంక్ యూ అందరికి. ఇప్పటి వరకు ఎవరైతే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా థ్యాంక్ యూ చాలే తల్లి. ఈ వీడియో ఏంటో చెప్పేసి అంటారా? అసలు ఈ టాపిక్ ఏంటంటే, నేనైతే ఈ 1 వీక్ నుండి అదుగో ఇట్లానే మిస్టేక్స్ చేసేస్తున్నాను. మీరైతే ప్లీజ్ ఏమనుకోకండి. మ్యాటర్ ఏంటంటే, ఈ వీక్ నుండి నేను నా ఛానల్లో కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అసలు అది ఏంటి, ఎందుకు, దేనికి సంబంధించింది అనేది ముందే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. మీకు గనక నచ్చినట్టయితే నా టాపిక్స్ ఇవన్నీ ముందే సబ్స్క్రైబ్ చేసేసి పెట్టుకోవచ్చు కదా, అలా మీ సుతిమెత్తని వేళ్లతో. ఈ కొత్త టాపిక్ అంటే, నేను వీక్ వచ్చేసి ఒక 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో దేనికి సంబంధించింది అంటే, నేను ఇప్పుడైతే చెఫ్ని అయితే కాదు. రాబోయే కాలంలో అవుతానో లేదో కూడా నాకు కూడా తెలియదు. అది దేవుడి దయ, సాయిబాబా ఆశీస్సులు. మా ఆయన మీద నేను చేయబోయే ప్రయోగాలు. నేను ఏదో సైంటిస్ట్ లాగా తెగ ప్రయోగాలు అయితే చేసేస్తున్నాను మా ఆయన మీద. అసలు ఏం చేస్తానంటే, యూట్యూబ్లో ఒక వీడియో అయితే తీసేసుకుంటాను. ఆ వీడియో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్సే ఫాలో అయిపోయి ఒక కుకింగ్ వీడియో అయితే చేస్తాను. నా రెసిపీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? వీక్ వచ్చేసి 1 రెసిపీయే చేస్తాను. అది హిట్టా ఫ్లాపా, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్కి రెసిపీ వస్తుందా లేదా. యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే నేను తప్పకుండా మెన్షన్ అయితే అస్సలు చెయ్యను, ఎందుకంటే నేను ఎవరిని కించపరచడానికి కాదు, నా ఉద్దేశమే అది కాదు. ప్లస్ చేసేటప్పుడు కొంచెం ఫనీగా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అందరిని నవ్వించడానికి అయితే తప్పకుండా ట్రై చేసేస్తాను. నా మీద ఆ నమ్మకం మాత్రం మీరు తప్పకుండా ఉంచుకోండి. నేనైతే ఆల్మోస్ట్ ట్రై చేసేస్తాను. ఇంకా రెసిపీ ఫ్లాప్ అయితే అది ఫ్లాప్ ఎందుకు అయింది, నేను చేసేసిన తప్పులేంటి, మీరు కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసేసేయచ్చు. మీకు కావాల్సిన రెసిపీలు ఏమైనా ఉంటే కూడా కింద కమెంట్ చేసేసేయండి. నేను తప్పకుండా ట్రై చేసేస్తాను. ఫస్ట్ ఏ రెసిపీలో ట్రై చేయాలి, ఫస్ట్ ఏ రెసిపీ ట్రై చేయాలి అని అనుకుంటున్నారు మీరు? అది మీకు కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఎవరన్నా అనుకుంటే, లేదు నేను ఒక రెసిపీ అయితే అనుకుంటున్నాను, ఆ రెసిపీని అయితే నేను ఏ వీక్ పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు మీరు? సారీ ఏ డే పోస్ట్ చేయాలనుకుంటున్నారు? ఐ థింక్ ఐ విల్ గో విత్ థర్స్డే, బికాజ్ ఐ లవ్ థర్స్డే. ఈవినింగ్ 5 లోపు అయితే క్లియర్ కట్గా ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది. టాపిక్ అర్థమైపోయింది కదా, రెసిపీ హిట్ ఆఫ్ ఫ్లాపా. యూట్యూబ్లో చెప్పిన వీడియో రిఫరెన్స్గా తీసుకొని నేను ట్రై చేసేస్తాను. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా. నా వరకు నేను పెట్టిన వీడియోస్ మీ వరకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. ఏ కలజోడు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోలేదు, రెడ్ షర్ట్ బ్లూ షర్ట్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి హిట్ ఫ్లాప్ చూడాలి కదా. లర్న్ చేసుకునే అమ్మాయి హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, అసలు ఏం నేర్చుకుంటుందని చూడాలనుకుంటున్నారా లేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలా ఒక బెల్ ఐకాన్ కూడా ఉండేది, అది కూడా ప్రెస్ చేసేస్తే నోటిఫికేషన్ వచ్చేసిద్ది. నేను ఇలా పెట్టగానే మీకు కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు లైక్ కొట్టారనుకో, నా వీడియోస్కి ఒక లైక్ కూడా అయితే వచ్చేస్తుంది. అలా ఒక లైక్ కొట్టేసి వెళ్ళొచ్చు కదా ఈ వీడియోకి కూడా. ఈ రోజుకి ఇంతే మరి. టాటా బాయ్ బాయ్.